దైవజనులు బిల్లి గ్రహం గారు ఏమంటారంటే, దేవుడు సజీవుడని నేను మీకు గట్టిగా చెప్పగలను, ఎందుకంటే ఈ ఉదయమే నేను ఆయనతో మాట్లాడాను అని చెప్తారు. ఆయనతో మాట్లాడటానికి మనం ఎప్పుడైతే సిద్ధ మనసు కలిగి ఉంటామో ఆయన మనతో కూడా మాట్లాడతాడు. మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా ఆయన వింటాడు. విని దానికి మనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. దానిని బట్టి మనం చెప్పగలుగుతాము ఆయన సజీవుడై ఉన్నాడు అని. సజీవులే మాట్లాడతారు, జీవము లేని ఏ రాయి కూడా మాట్లాడలేదు. జీవము కలిగిన దేవుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు. అయితే మనం ప్రార్థన చేస్తాం కానీ ఆయన స్వరాన్ని వినలేకపోతామన్నాం. భక్తులు ప్రార్థన మాత్రమే కాదు, దేవుడి దగ్గర నుండి వచ్చే రెస్పాన్స్ ను కూడా వాళ్ళు విన్నారు. దేవుడి పరిశుద్ధులు ఈ లోకంలో చేసే ప్రార్థనలు పరలోకంలో వాళ్ళు పెట్టే పెట్టుబడులు అని ఇంకో దైవజనుడు అంటాడు. ఆ పెట్టుబడుల ద్వారానే భూమి మీద తన గొప్ప కార్యాలను దేవుడు జరిగించుకుంటాడట. గొప్ప మనోవేదనలు, అత్యంత భీకరమైన వ్యాధులు ఈ ప్రార్థనల ఫలితంగానే పారిపోయాయి అని అంటాడు. శక్తివంతమైన ఎడతెగని ప్రార్థనల ద్వారా భూమి మీద విప్లవాత్మకమైన మార్పులు వస్తాయట. దేవదూతలు కూడా మరింత శక్తివంతంగాను వేగంగాను తమ రెక్కలను ఆడించుకుంటూ పనిచేస్తారట. ప్రసంగాల ద్వారా కంటే కూడా ప్రార్థనల ద్వారా ఎక్కువగా దేవుని యొక్క విధానాలు రూపకల్పన చేయబడతాయి. అయితే మనలో చాలామంది ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. అసలు ప్రార్థన కోసం కూర్చోవడం కాదు, కానీ ప్రార్థనలు ఎలా చేయాలో తెలుసుకోగలిగితే మనం 90% సక్సెస్ను పొందుకుంటాం. అయితే ప్రార్థనలో కీ రోల్ పోషించేది ఏంటయ్యా అంటే స్థిరత్వం, నిలకడగా ఉండటం, కన్సిస్టెన్సీ అని అంటారు ఇంగ్లీష్లో. కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ది పర్ఫెక్షన్ అంటాడు ఓ గొప్ప వేదాంతవేత్త. ఎందుకయ్యా అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా పనిచేసినా, మనకెంత టాలెంట్ ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ టు సక్సెస్. ప్రతి సక్సెస్ వెనక మూల సూత్రం ఏదైనా ఉందంటే అది కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నిలకడగా, స్థిరంగా. ఒక పనిని మనం స్థిరంగా చేసుకుంటూ పోతే దానిలో మనం సక్సెస్ను సాధించగలుగుతాం. హ్యావ్ యు గాట్ మై పాయింట్? సక్సెస్ మన జీవితంలోకి రావాలి అంటే మనం స్థిరంగా, నిలకడగా ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు మనం చేయాల్సిన రెండో పని ఏదైనా ఉందంటే అది పని. నువ్వు ఏ పని అయితే నీ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నావో కేవలం ప్రార్థన చేసి ఇక అయిపోయిందంటే కుదరదు, పని కూడా చేయాలి. ఒక వ్యక్తికి మంచి టాలెంట్ ఉంది, ఒక పనిని అతడు చాలా పర్ఫెక్ట్గా చేయగలడు, కానీ అతని జీవితంలో కన్సిస్టెన్సీ అనేది లేకపోతే అతడు సక్సెస్ను సాధించలేడు. ఎందుకంటే ఒక పని పదే 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 చేయటం వల్ల ఆ పనిలో సక్సెస్ అనేది వస్తుంది. రిపీటెడ్గా ఒక యాక్షన్ మనం చేస్తూ ఉంటే దానిలో ఫుల్ పర్ఫెక్షన్ వస్తుంది. అంత మాత్రమే కాదు, దాని మీద లేదా దానిలో మనం విజయాన్ని సాధించగలుగుతాం. సిమిలర్గా మనకు ప్రార్థన చేయటం రాకపోయినా మనం ప్రతిరోజు పదే 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 ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి విజయం వస్తుంది. ప్రార్థన చేసిన వాళ్ళు మరణించినా ప్రార్థనకు మాత్రం విజయం రాకుండా ఉండదు. ప్రార్థన చేసే పెదవులు మరణించినా లేదా అవి మూతపడినా లేదా ఆ ప్రార్థన భారాన్ని అనుభవించిన గుండె కొట్టుకోవడం ఆగిపోయినా ఆ ప్రార్థన దేవుని ఎదుట ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థన చేసావంటే ఇక ఆ ప్రార్థనకు మరణం లేదు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. మనం చేయాల్సింది ఏంటంటే నిర్మలమైన బుద్ధి కలిగి నిలకడగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. చూడండి, రూతుతో బోయాజు అన్నాడు, నువ్వు ఆ పొలంలోకి ఈ పొలంలోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళమాక, నా పొలంలోనే ఉండు, ఇక్కడే నా పంట కోతకాలం ముగిసే వరకు ఇక్కడే ఉండి నీవు నా పనివాళ్లతో పాటు పరిగెయ్యరుకు అని చెప్పాడు. పనివాళ్ళకి ఏం చెప్పాడంటే, రూతు ఇక్కడే పనిచేస్తుంది, మీరు కొంచెం ఆమె కోసం వదిలిపెట్టండి అని అన్నాడు. కాబట్టి అన్ని కోల్పోయిన అభాగ్యురాలు నిలకడగా కనిపెట్టుకుని బోయాజు పొలంలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆమెకు పరిగ దొరికింది. ఆమె పోషణకు కావలసిన సమస్తాన్ని ప్రియుడైన యేసయ్య ఇచ్చాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో బోయాజు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, అచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం అయితే పనివాళ్ళు సేవకులకు సాదృశ్యం. రూతు సాధారణమైన విశ్వాసికి సాదృశ్యం. ప్రభు
పనివారి యొద్ద కనిపెట్టుకుని ఉండు, నీకు దొరుకుతుంది అని చెప్పాడు. ఋతు గ్రంథం 2:23 కాబట్టి యావల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. ఎప్పుడైతే ఆమె ఒకే పొలంలో నిలకడగా ఉన్నదో ఆమె పోషించబడింది. మనం కూడా ఎప్పుడు కూడా యేసయ్యను నమ్ముకొని నిలకడగా ఉండాలి. కార్యాలు జరుగుతాయని, ఆ పొలంలో దొరుకుతాయని, ఈ పొలంలో దొరుకుతాయని, అక్కడ ఇక్కడ ఎవరెవరో ఏదేదో చెప్పారని సారికి అటు ఇటు తిరగొద్దు. ఆ పొలానికి ఈ పొలానికి వెళ్ళొద్దు. అక్కడ కార్యాలు జరుగుతాయంట, ఇక్కడ కార్యాలు జరుగుతాయంట అని వెళ్ళవద్దు. మన భక్తి స్థిరంగా ఉన్నప్పుడు మనం పోషించబడతాం, ఆశీర్వదించబడతాం. ఋతు ఎప్పుడైతే అదే పొలములో పరిగ ఏరుకున్నటకు ఉండిపోయిందో, ఎప్పుడైతే నిలకడగా ఉన్నదో, అద్భుతం ఏంటో తెలుసా? ఏ పొలములో ఆమె పరిగ ఏరుకోవడానికి నిలకడగా ఉన్నదో అవే పొలాలకు ఆమె యజమానురాలైంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం కూడా మన భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రార్థనలో స్థిరత్వం, విశ్వాసంలో స్థిరత్వం, పరిశుద్ధతలో స్థిరత్వం. ప్రతి సమయంలో కూడా స్థిరత్వాన్ని వదిలిపెట్టొద్దు. ప్రభు మనకి ఈరోజు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి. మనం ఎప్పుడైతే స్థిరంగా నిలకడగా ఎదురు చూస్తూ ఉంటామో, గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పనివారికి ఆజ్ఞాపిస్తాడు. 2, దేవుడు అలా నిలకడగా ఉండేవారిని ఎప్పటికీ వదిలిపెట్టడు. ఆ స్థలానికి లేదా ఆ పొలానికి లేదా ఆ ఉద్యోగానికి లేదా ఆ ఇంటికి మిమ్మల్ని యజమానుడుగా యజమానురాలుగా చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకు సక్సెస్ని తీసుకొచ్చేది ఏదైనా ఉందంటే అది కన్సిస్టెన్సీ, నిలకడగా ఉండటం. గాలికి చెదరగొట్టు పొట్టువలే అటు ఇటు ఉండొద్దు. లోకాసువార్త 7వ అధ్యాయంలో ఒకడు వెళ్ళి బండ మీద ఇల్లు కట్టాడు, ఇంకొకడు వెళ్ళి ఇసుకలో ఇల్లు కట్టాడు. బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఆ ఇల్లు స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టడం వలన అది స్థిరంగా ఉంది. వానొచ్చింది, వరదొచ్చింది, తుఫాన్లు వచ్చాయి, గాలి విసిరి దానిని ఫేట్ మని కొట్టింది. అద్భుతం. వాడు క్రీస్తు అనే బండ మీద పునాది వేశాడు కాబట్టి, అంటే స్థిరంగా నిలకడగా పాతుకుపోయాడు కాబట్టి అస్సలు వాడు కదల్చబడలేదు. ఇసుకలో వేసాడు చూసారా, వాడు పునాది వేసి ఎన్ని సంవత్సరాలను బ్రతకొచ్చు అనుకున్నాడు. వాన వచ్చింది, గాలి వచ్చింది, గాలి విసిరి ఒక్కసారి దాని మీద కొట్టగానే అది టపేల్మని కూలిపోయింది. చంచలమైన మనసు. ఎవడైతే చంచలమైన మనసు కలిగి ఉంటాడో వాడు తన జీవితంలో విజయాన్ని సాధించలేడు. ఏ పని చేయాలనుకున్నా, దేనిలో విజయం రావాలి అనుకున్నా మీరు చేయాల్సింది స్థిరంగా ఉండటం, నిలకడగా ఉండటం. ఆ నిలకడ లేకపోవడం బట్టే మనలో చాలామంది వారి జీవితంలో విజయాలను చూడలేకపోతున్నారు. 2వది, దేవుడు యోబు గారి గురించి ఓ చక్కని సాక్ష్యం చెప్తాడు. సాతానుతో మాట్లాడుతూ అన్నాడు, నా యోబుని నువ్వు ఇంతగా కష్టపెట్టడానికి నన్ను ప్రేరేపించావు, తనకున్నదంతా పోగొట్టేలాగా చేశావు, అయినా అతడు యథార్థవంతుడు, సత్యవర్తనుడు. ఏదైతే నమ్మాడో దానిని నిలకడగా పట్టుకున్నాడు, వదిలిపెట్టలా, గట్టిగా పట్టుకున్నాడు. చదవండి యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వెంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక, అక్కడ అండర్లైన్ చేసుకోండి, నిలకడగా ఉన్నాడు. మన జీవితంలో మనకి కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా దేవుడు నన్ను వదిలేశాడు, అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు నా శాలరీ పెరగటం లేదు, ఎందుకు నాకు ప్రమోషన్ రావటం లేదు, ఎందుకు నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను, ఎందుకు నేను ఇంతగా ప్రయత్నాలు చేస్తున్నా, నా ప్రయత్నాలు సక్సెస్ అవటం లేదు. ఇలా మనలో చాలా మంది ప్రశ్నలు వేసుకొని స్థిరత్వాన్ని కోల్పోతారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు, దేవుళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. యోబు గారికి వచ్చిన కష్టాలతో పోల్చుకుంటే మనకు వచ్చేవి అసలు కష్టాలే కాదు, ఒక్కరోజే అన్నీ పోయినాయి. ఎక్కడో చేరుకున్నాడు తెలుసా? బూడిదలోకి చేరుకున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడు. బాబు, ఇంత దుర్భరమైన పరిస్థితుల్లోనూ ఉన్నావు కదా, అందరూ పోగొట్టుకున్నావు, చివరికి భార్య కూడా చి అని అన్నది కదా, ఎందుకు నువ్వు చంచల మనసు కలిగి లేవు? ఎందుకు ఇంకా స్థిరంగా ప్రభు 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 అంటావు? అదేదో దూషించి మరణించరాదు అని భార్య అన్నది.
అయినా అతడు తన స్థిరత్వం, నిలకడ, దేవుని మీద తనకున్న విశ్వాసమును వదిలిపెట్టల. రెండోది మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసములో స్థిరముగా ఏరుపారినట్లుగా ఉండాలి. ఒక చెట్టు విత్తబడిన తర్వాత మొదటిగా ఏరులు లోపల పాతుకుపోయి అవి వ్యాపిస్తాయట, తర్వాత మొక్క వస్తుంది. మనం కూడా మొదటిగా ఈ ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు విశ్వాసంలో పాతుకుపోవాలి. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు, నిలకడగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో కూడా స్థిరంగా ఉండాలి. యోబు గారికి ఎంత విశ్వాసం చూడండి. సాక్షాత్తు దేవదేవుడే అంటున్నాడు, ఎంత చక్కటి మాట. అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. యోబు గారికి 200 ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటో తెలుసా? తన భక్తి జీవితంలో యథార్థతను వదలక, తన విశ్వాస జీవితంలో యథార్థతను వదలక నిలకడగా, కన్సిస్టెన్సీగా తన భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తాను అన్ని కలిగి ఉన్నప్పుడు ఏ విధమైన భక్తిని చేశాడో, తన విశ్వాస జీవితం పరీక్షించబడుతున్నప్పుడు తనకు తెలియకపోయినా, నేను పరీక్షించబడుతున్నానని ఆయన ఎరుగకపోయినా, అతడు మాత్రం భక్తి జీవితంలో నిలకడగా ఉన్నాడు. అద్భుతం ఏంటంటే చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు ఇంకనూ యథార్థత కలిగి స్థిరముగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. ఇది చూస్తాడు దేవుడు. 200 ఆశీర్వాదం కావాలి అని మనం అనుకుంటాం. సక్సెస్ రావాలి అంటాం. కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి, అటువంటి సక్సెస్ రావాలనుకుంటాం. యోబు గారికి వచ్చింది అలాంటి సక్సెసే. ఎందుకు వచ్చింది అంటే నిలకడ, కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ ది పర్ఫెక్షన్. కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ టు సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే ఒక పనిని నిలకడగా చేయటం, స్థిరంగా చేయటం, కనిపెట్టుకుని చేయటం. అలా చేశాడు కాబట్టే యోబు తిరిగి 2 పొందుకున్నాడు. మూడవది దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. దానియేలుతో దేవుని దూత మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, నీవు అంత్యము వరకు, చివరి వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మన భక్తి జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం అంతము వరకు కూడా నిలకడగా ఉండాలి. దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు అన్నమాట నిలకడగా ఉండు. అంతము వరకు ఎవరైతే నిలకడగా ఉంటారో వారు విశ్రాంతి నొందుతారు. విశ్రాంతి అంటే నెమ్మది నొందుతారు. క్రైస్తవుడు బ్రతికి ఉన్నా నెమ్మదియే, చనిపోయినా వాడికి నెమ్మది. లోకంలో ఉన్న వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు టెన్షనే, చనిపోయినప్పుడు కూడా టెన్షనే. ఈ మధ్యకాలంలో నేను ఎరిగిన ఒక వ్యక్తి చాలా డిప్రెషన్, నిద్ర ఉండటం లేదు, రాత్రి అంతా మేలుకొని ఉంటా ఉన్నారు. ఎందుకు నిద్ర రావటం లేదంటే టెన్షన్. తాను సంపాదించిన ఆస్తి ఏమైపోయిద్దో, ఈ ఉద్యోగం పోతే ఏమైపోయిద్దో అని కొందరు, ఈ వ్యాపారం ఇక్కడ నుంచి తీసేస్తే ఏమైపోయిద్దో అని మరికొందరు. ఇంకొందరికైతే ఉండే భయం ఏంటంటే అసలు నా జీవితం ఏమైపోయిద్ది, నా భవిష్యత్తు ఏంటో అని ఇలా చంచలంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొందరైతే అసలు నేను చనిపోయినాక ఏమైపోతాను అని మరణ భయం పట్టుకొని ఉంటారు. అయితే దానియేలుకు ఆజ్ఞాపించబడిన మాట ఏంటంటే నువ్వు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. దేంట్లో నిలకడగా ఉండాలి? దానియేలుకు ఉంది ఏంటంటే ప్రార్థన, 2 విశ్వాసము, 3 కనిపెట్టుకోవటం. ఇలా అంత్యము వరకు అతడు నిలకడగా ఉన్నప్పుడు అతడు విశ్రాంతి నుండి కాలాంతమందు అతడు వంతులు నిలిచాడు. మనం కూడా విశ్రాంతి నొందుతాం. పరలోకంలోకి చేరుకున్నప్పుడు మాత్రమే కాదు, భూలోకంలోనే నిలకడగా ఉంటే విశ్రాంతి నొందుతాము. విశ్రాంతి అంటే నెమ్మది, సమాధానం, ఏ భయము లేకుండా నెమ్మది నొందుతాం, నిర్భయముగా బ్రతకగలుగుతాము. ఆ పేదవాడైన లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు నెమ్మది పొందు స్థలంలోకి చేరుకున్నాడు. క్రైస్తవుడు అటువంటి నెమ్మదిని పొందుకోవాలంటే అంతము వరకు కూడా నెమ్మది పొందుకుంటూ విశ్రాంతిలోకి ప్రవేశించాలి అంటే మనం భక్తిలో నిలకడగా, ప్రార్థనలో నిలకడగా, విశ్వాసంలో నిలకడగా, పరిశుద్ధతలో నిలకడగా, ప్రభువుని సేవించుటలో నిలకడగా. మొదటగా ఏం చెప్పుకున్నాం? కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ టు సక్సెస్. పరిశుద్ధులు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. అయితే ఒకరోజు చేసి ముగించడం కాదు, పదే చేస్తే విజయాన్ని సాధిస్తాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, 3 విషయాలు నేర్చుకున్నావు. 1, నిలకడగా కనిపెట్టుకుని ఉండాలి. 2, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. 3, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఇలా మనం ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉంటూ ముందుకు కొనసాగితే మనం మన జీవితంలో తప్పక విజయాన్ని సాధిస్తాం. ఏ పొలాల్లో పరిగెరుకొని దొరుకుతూ ఆ పొలాలకు యజమానురాలైనట్టు, అన్నీ కోల్పోయినా
ప్రభువునందు నిలకడగా ఉన్న యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు, దానియేలు అంతము వరకు కూడా కనిపెట్టుకుని నిలకడగా ఉండి విశ్రాంతి పొందుకున్నట్లు, మనం కూడా దేవుని యందు నిలకడగా ఉంటే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనం కూడా రూతు వలె యజమానులు అవుతాం. యోబు వలె రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దానియేలు వలె పరలోకంలో మాత్రం కాదు, పరదేశంలో మాత్రం కాదు, భూలోకంలో కూడా విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు నాకు కూడా ఋతు లాంటి నిలకడమైన భక్తి, దానియేలు లాంటి నిలకడమైన భక్తి, యోబు లాంటి నిలకడగా ఉండే భక్తి జీవితం కావాలి. నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు. మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి డైమండ్ లాంటి మాటలను బట్టి మీకు స్తోత్రములు. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా, అది మాకు ఎలా తెలుస్తుంది అయ్యా? నువ్వు రెస్పాండ్ అయితే మాకు తెలుస్తుంది. అన్ని కాలాల్లో కూడా నీ భక్తులు చేసిన ప్రార్థనలకు నువ్వు రెస్పాండ్ అయ్యావు. అయితే మేమే కన్సిస్టెన్సీ లేక, నిలకడ లేక, స్థిరంగా ఉండక, అటు ఇటు గాలికి చెదరగొట్టు పొట్టు వలె అక్కడ స్వస్థలు జరుగుతాయి, ఇక్కడ కార్యాలు జరుగుతాయి, అక్కడ జరిగిద్ది, ఇక్కడ ఇలా జరుగుతుందని మాకు స్థిరత్వం లేక అటు ఇటు తిరిగి చంచలమైన మనసుతో ప్రభా మేము ఏది పొందుకోలేకపోతున్నాం. మేము స్థిరముగా 4 గోడల మధ్య మోకాళ్ళు వేస్తే రహస్యమందు చూచు నీవు మాకు ప్రతిఫలాన్ని ఇస్తావు. దయచేసి మా బిడ్డలకి అటువంటి స్థిరమైన ప్రార్థనా జీవితం, స్థిరమైన విశ్వాస జీవితం, స్థిరమైన భక్తి జీవితం మా బిడ్డలకు నేర్పించండి. మా ప్రభువా, మా దేవ, భక్తుడైన బిల్లీ గ్రహం గారు ఆయన ప్రార్థన చేసినప్పుడు నీవు ఆయనతో మాట్లాడావని, నీవు సజీవుడు అని ఆయన ఎరిగాడు. అందుకే స్థిరంగా ఉండగలిగాడు. ప్రార్థనలో మేము 2-way కన్వర్షన్ చేస్తూ ముందుకు సాగాలి. దయచేసి విజయాన్ని సాధించగలిగే స్థిరమైన ప్రార్థనా జీవితం మాకు ఇవ్వండి. మా బిడ్డలు చేతులు ఎత్తి ఉన్నారు, అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. బోధించండి, నేర్పించండి, వివరించండి, నడిపించండి. మా ప్రభువా, అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ఇవ్వండి. శత్రు భయంతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి. శత్రువుని జయించగలిగిన నిలకడైన భక్తి జీవితాన్ని ఇవ్వండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, వివిధ రకాలైన ప్రభువా ప్రతికూల పరిస్థితుల్లో నడిపించబడుతున్న బిడ్డలను మీరు ఈ ఉదయకాలమున దర్శించండి ప్రభువా. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. మా బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని, కన్నీరు, వేదన, శోధన నుండి విడుదల దయచేయండి. వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలను మీరు దర్శించండి. పరిశుద్ధమైన వివాహాలు ఘనముగా జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. గర్భద్వారాలు తెరవండి. సంతానాన్ని ప్రసాదించండి. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. మా ప్రభువా, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, నాయకులుగా, పాలకులుగా దేశాన్ని ఏలుదురుగాక. మా బిడ్డల ప్రభువా, ఎందరైతే నాయన దిక్కులేని స్థితిలో, నాయన ఎటు ఎలాలో ఎరుగని పరిస్థితుల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, శోధనలో ఉన్నారో, నీ చిత్తమైతే ఈ శ్రమలు, శోధనలు జయించే శక్తినివ్వండి. ఇక బ్రతుకుట వ్యర్థం, బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని, సుసైడ్కు పాల్పడాలని ఎవరైతే యోచిస్తున్నారో, యేసు నామమున ఇప్పుడే ఈ క్షణమే మీరు దర్శించి వారి హృదయాలను నీ వైపు త్రిప్పండి. బ్రతకాలన్న ఆశను, ఆశయాలను కలుగుజేయమని అడుగుతున్నాము. మా ప్రభువా, ఈ పరిచర్య నీ చేతులకు అప్పగిస్తున్నాము. 30 60 100 ఫలింపు చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన ప్రతి వాల్యుబుల్ మాటను బట్టి మీకు స్తోత్రములు. స్థిరమైన బుద్ధి కలిగి మేము బ్రతకాలి. ఆ స్థిరత్వం మా గుండెల్లో ఉంచమని అడుగుతున్నాం. నీ యందు భయభక్తులు కలిగి నిలకడగా ఉండటకు సహాయం దయచేయండి. ఋతు నిలకడగా అదే పొలంలో కనిపెట్టుకుంది కాబట్టి ప్రభువా, ఆ పొలాలకే యజమానురాలైంది. పరిగ ఏరుకునేది యజమానురాలైంది. ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు ప్రభువా. మేము నిలకడగా ఉన్నప్పుడు మాకు ఆశీర్వాదాన్ని కొమ్మరిస్తామని మేము నమ్ముతున్నాం. ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసుని ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి, వృద్ధి చెందాలి. కెరూబుల వలె నిత్యము మేము నిన్ను స్తుతించి, ఆరాధించి, గణపరిచే బిడ్డలుగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మా మనవులన్నీ విన్నందుకు, మాకు ప్రతిఫలాన్ని ఇస్తున్నందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ, నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడివచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ
సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.